మనం నిరపరాధులుగా ఉన్నాం, నిర్దోషులంగా ఉన్నాం. ఎలా ఉన్నాం? దోషంగానే ఉంటాం, ఏదో తప్పు చేసిన వాళ్ళలాగే ఉంటాం. ఏమంటాం? కళంతా కలిగిన వాళ్ళలాగే ఉంటాం. పైన అంటున్నాడు కదా, ఏమంటున్నాడు చదవండి 14 వచ్చాడు, మీరు మూర్ఖమైన వక్ర జనము. మనం ఎక్కడున్నామంట? ఎక్కడున్నామంట? ఎక్కడ బ్రతుకుతున్నాం? ఎటువంటి మనుషుల మధ్య బ్రతుకుతున్నాం? మూర్ఖమైన వక్ర జనముల మధ్య బ్రతుకుతున్నాం. బ్రతికేదే అట్లాంటి వాళ్ళ. మళ్ళీ వాళ్ళలోని అటువంటి వారిలోని ఎలా బ్రతకాలంట? ఎలా బ్రతకాలి? నిరపరాధులను, ఇంకా నిష్కళంకులను, అనింద్యుడు అంటే నిందలేని వారంగా మనం బ్రతకాలంటే ఎలా ఉండాలంట? ఎలా ఉండాలంట? ఏం చెప్తుండో ఒక గంట అయితే ఆగికి పోతాం, రొట్టె ఇంటికి పోయి మాంసం తింటాం అన్నట్లు మొహాలు పెడుతున్నారు. వినండి కాస్త శ్రద్ధగా వాక్యాలు. ఎందుకు చెప్తున్నాము? అర్థం కావడం కోసమే, ఏదో నేర్పాలని. లేకపోతే మంచిగా ప్రసంగాలు ఏమన్నా అక్కడ వాక్యం ఎక్కడ వాక్యం తీసుకొని ఏది పెడితే చెప్పొచ్చు. కానీ వినండి గారు, వినండి వినండి, కోపపడుతున్నాను అనుకోవద్దు. వాక్యానికి ఆటంక పరచు. అభ్యంతరం ఎవరి వల్ల కలుగుతుందో వాడికి శ్రమ. ఇలా చూస్తాం, అభ్యంతరం కలిగించిన వాడు ఒకడు ఉన్నాడు, వాటిని మనం చూస్తాం. వాటి చూసినప్పుడు మనం కూడా ఏం కలగాల? వణుకు కలగాల. నా వల్ల ఎక్కడ దేవుడి పనికి ఆటంకం కలుగుతుందో, నా వల్ల ఎక్కడ ఒక విశ్వాసి వాక్యం వినకుండా పక్కకు తిరుగుతున్నాడో అనే భయం, వణుకు నీకు నాకు విశ్వాసిగా కలిగి ఉండాలి కదా. చదువుతాం మనం ఇప్పుడు యోహాను సువార్తలో పోతాం. ఇక సమయం చూసుకొని ముందు త్వరగా వెళ్ళాలి. అందుకు యేసు, మీలో మీరు కొనబడి నన్ను పంపిన తండ్రి వారిని ఆకర్షించింది అనే కానీ ఎవడును నా యొద్దకు రాలేడు. అంత్య దినమున నేను వారిని లేపుదును చెప్పాను. ఆస్తుదారికి వాక్యం కదా. పరిశుద్ధులుగా మనలను ఏంటి? పరిశుద్ధ సంఘముగా మనలను కూడా తీసుకుని వెళ్తారు కదా. చదువుదాం, ఏదో వస్తున్నారు. వారందరూ దేవుడి చేత బోధింపబడదు అని ప్రవక్తల లేఖనంలో రాయబడి ఉన్నది కనుక. ఈ మాట ఎవరు మాట్లాడుతున్నారు చెప్పాలి? అంతేనా? యేసుప్రభు వారేనా? నాకు కొంచెం ఈజీగా ఉంటుంది కొద్దిగా, ఏమంటారు చదవడానికి. ఇట్లాంటి బైబిల్ డబ్బులు పోతే పోయినాయి, ఒక 1000 రూపాయలు అయితే కొనుక్కోండి. కరెక్ట్ గా యేసుప్రభు వారు మాట్లాడిన మాటలు ఎర్రగా కనపడుతున్నాయి కదా. ఇవన్నీ కూడా యేసుప్రభు వారు మాట్లాడిన మాటలే. యేసుప్రభు వారు మాట్లాడిన ప్రతి మాట కూడా ఎర్రగా 3 నిమిషాల కోసం రాసి ఉంచారు. ఇది యేసుప్రభు వారే మాట్లాడుతున్నారు. ఏమంటుందంటే చూడండి, ఏమన్నారు? వారందరూ దేవుడి చేత బోధింపబడదు అని ప్రవక్తల లేఖనంలో రాయబడి ఉన్నది. ఎక్కడ రాయబడి? పాత నిబంధనలు. ప్రవక్తల లేఖనంలో. ప్రవక్తలు ఎక్కడ ఉన్నారు? పాత నిబంధనలు. పాత నిబంధనలో ఉన్నారు. కొందరు ప్రవక్తలు రాశారు. ఒక ప్రవక్త లేఖనంలో అలా ప్రవక్తల లేఖనంలో అన్నారు కదా. యేసుప్రభు ఎక్కువ ఇర్మియా గ్రంథంలో 31 వచ్చాయి, 34 వచ్చిన ఒకసారి చూద్దాం. నాకు ఎలా అనిపిస్తుంది అంటే, ఈ వాక్యం రిఫరెన్స్ చెప్పగానే పలానా పేరు చెప్పి చదువు, నువ్వు చదువు అని అనాలి అనిపిస్తుంది. ఎందుకంటే బైబిల్ చూడట్లేదు వాక్యం చెప్పాడు. చదవండి 31వ అధ్యాయం 34 దొరికిందా? ఇర్మియా గ్రంథం ఇంకా నేను వారికి దేవుడినై ఉండును, వారు నాకు జనులై ఉండురు. వారు మరి ఎన్నడూను యెహోవాను గురించి బోధ నొందుదాము అని తమ పొరుగు వారికి కానీ తమ సహోదరులు కానీ. సరే, ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఏంటంటే, నా తండ్రి అయినటువంటి యెహోవా చేత వాళ్ళు బోధ నొందుతారు, నేను వారికి దేవుడినై ఉండును, వారు నాకు ప్రజలై ఉండురు అని యెహోవా దేవుడు చెప్పినట్టుగా వాళ్ళందరూ కూడా నా బోధ వింటారు. ఆయన బోధ విని నా దగ్గర వస్తారు. నా తండ్రి చెప్పినటువంటి బోధలు ఎవరైతే
ఉంటాడు. అందుకోసం అన్నాడు, నా తండ్రి ఎవరైతే ఆకర్షిస్తాడో వాళ్ళే నా దగ్గరకు వస్తాడు కదా. ప్రవక్తల ద్వారా యెషయా గ్రంథం కానీ, ఇర్మియా గ్రంథం కానీ, యెహెజ్కేలు కానీ, ఇంకా దానియేలు గ్రంథం కానీ, ఇలా ప్రవక్తల గ్రంథాల్లో చెప్పబడిన మాటలన్నీ ఎలా వచ్చాయి? వాళ్ళ తెలివితో రాశారా? వాళ్ళ జ్ఞానంతో రాశారా? దేవుడు వారితో రాయించాడు. ఇన్స్పిరేషన్ ఆఫ్ హోలీ స్పిరిట్ అంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రేరేపణ చేత వాళ్ళని రాశారు. ప్రవచనములు జరగబోయేవన్నీ ఏమని రాశారంటే, అప్పుడు జరుగుతున్న బోధనన్నీ విని ఏంటంట, ఆ ప్రజలు తండ్రి బోధన విన్న ప్రజలు కుమారుని దగ్గరకు వస్తారు. అదే కదా అన్నాడు ఆయన. చూడండి, వారందరూ దేవుని చేత బోధింపబడి ప్రవక్త లేఖనంలో రాయబడినది కదా. కనుక తండ్రి వలన లేఖనములలో రాయబడి తండ్రి వలన విని నేర్చుకున్న ప్రతి వాడును ఏమంటున్నాడు? తండ్రి వలన విని నేర్చుకున్న ప్రతి వాడును ఎవరి యొద్దకంట? దేవుని యొద్దకు. యేసు ప్రభువారి యొద్దకు కదా. చదువుదాం ఇంకా. ప్రతి వాడు నా యొద్దకు వస్తూ దేవుని యొద్ద నుండి వచ్చువాడు తప్ప మరి ఎవరును తండ్రిని చూసి ఉండలేదు. ఇంతకు ముందు కూడా చెప్పాడు ఇలా ఏమనంటే 5వ అధ్యాయంలో ఇక్కడ 35వ అధ్యాయం చూడండి ఒకసారి. ఇక్కడ ఎన్నడూ స్వరూపంలో చూసి ఉండలేదు అంటారు. చూడండి, స్వరమైన లేదని 5వ అధ్యాయంలో ఎవడును ఎప్పుడైనా దేవుణ్ణి చూచి ఉండలేదు అని ఉంటుంది. ఉన్నదా అక్కడ? 5వ అధ్యాయంలో 37 రైట్. మీరు ఏ కాలమందైనను ఆయన స్వరము వినలేదు, ఆయన స్వరూపమును చూడలేదు. ఇక 1వ అధ్యాయంలో కూడా ఒక మాట అంటారు చూడండి. చదివినట్టు గుర్తు ఖచ్చితంగా. ఏమనంటే ఇక్కడ కుమారుడు తప్ప ఎవడు తండ్రిని చూడలేదని రాసి ఉన్నది 1వ అధ్యాయంలోనే. చూసారా, ఎవడును ఎప్పుడైనాను దేవుని చూడలేదు, తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనకు బయలుపరిచాడు కదా. ఇప్పుడు ఇక్కడ చెప్పినట్లుగా ఎవరు కూడా దేవుణ్ణి చూడలేదు. మరి ఎవరు చూశారు? దేవుణ్ణి ఎవరో చూడలేదు. మరి ఎవరు చూశారు? తండ్రిని ఎవరో చూడలేదు. ఎవరు చూశారు? అద్వితీయ కుమారుడు తప్ప. అద్వితీయ కుమారుడైనటువంటి పరలోకం నుంచి దిగి వచ్చినటువంటి యేసుక్రీస్తు వారు చూశారు. నేను పరలోకం నుండి దిగి వచ్చాను, నేను తండ్రిని చూశాను, నేను దేవుడిని చూశాను. నన్ను అంగీకరిస్తే నా తండ్రిని అంగీకరించినట్లే, నన్ను విశ్వసించినట్లయితే నా తండ్రిని విశ్వసించినట్లే ఆయన యేసు వారు బోధ చేస్తాను. చూడండి ఏమంటున్నాడు ఇక్కడ, ఎవరు తండ్రిని చూసి ఉండలేదు, ఈయనే తండ్రిని చూసి ఉన్నవాడు, విశ్వసించువాడే నిత్య జీవము గలవాడు, జీవాహారము నేనే. ఆయన చూసి మనం చూసినట్లయితే వాళ్ళలో ఉన్న లోపం ఏంటి? విశ్వాసం లేదు వారిలో కదా. అందుకోసం అన్నిసార్లు చెప్పాల్సి వస్తుంది వారికి, నన్ను విశ్వసించండి. ఏమంటారు? ప్రవక్తల చేత చెప్పబడినటువంటి మెస్సయ్య నేనే, పరలోకం నుంచి దిగి వచ్చింది నేనే, నా ద్వారానే మీరు దేవుని దగ్గర చేరగలుగుతారు, నన్ను విశ్వసించండి అని ఎన్నోసార్లు చెప్తా ఉన్నారు కదా. అయితే ఇక్కడ ఏమంటున్నాడు? విశ్వసించువాడే నిత్య జీవము గలవాడు. నెక్స్ట్ వర్డ్ చదవాలి. జీవాహారము నేనే. మీ పితరులు అరణ్యములో మన్నాను తినను చనిపోయేది కదా. పోయినసారి నేను చూపించాను కదా, సంఖ్యాకాండం 16వ అధ్యాయంలో 7వ వచనం వరకు. అయితే ఇక్కడ ఏమంటున్నాడు? విశ్వసించువాడే నిత్య జీవం గలవాడు, జీవాహారం నేనే. మీ పితరులు మన్నాను తిని కూడా చనిపోయారు.
దీనిని తినువాడు సావకుంటున్నట్లు పరలోకం నుండి వచ్చిన ఆహారము ఇదే. అది ఏ ఆహారమో చెప్తారు. మనం ఈ రోజు వచ్చింది ఆ ఆహారాన్ని భుజించడానికి. ఆ జీవాహారం ఎవరంట? ఏమని చెప్తున్నాడు యేసుప్రభువు? జీవాహారము నేనే అని చెప్తున్నాడు. దాన్ని భుజించడానికి ఈ రోజు మనం వచ్చాం. చూడండి ఏమంటాడు? పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం ఇదే. పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారం నేనే. ఎవరైనా ఈ ఆహారము భుజించితే వాడెల్లప్పుడూ జీవించును. మరియు నేనిచ్చు ఆహారం లోకమునకు జీవము కొరకైన నా శరీరమే నేను ఇచ్చే ఆహారం, జీవాహారం అని యేసు ప్రభువు చెప్తా ఉన్నారు. చూడండి, అలా చెప్పినప్పుడు యూదులు అలా ఏమనుకుంటున్నారు? చూడండి, యూదులు ఈయన తన శరీరమును ఎలా ముయ్యగలడని తిననీయగలడని ఒకరితో ఒకడు వాదించేది. చూడండి, వాళ్ళు ఎవరు? యూదులు ఎవరు? 2వ అధ్యాయము 14 వచ్చిన మొదటి కొరింథీ ప్రకారం ఎవరు చెప్పాలి? మీరు ఎవరైనా చెప్పాలి. ఎవరు వాళ్ళు? కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ అధ్యాయం మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14 వచ్చిన ప్రకారం వీళ్ళు ఎవరు? అబ్రహాము కుమారుడు. ఎవరు? పాత నిబంధన ప్రకారం ప్రకృతి సంబంధి అయిన మనుషులు. అక్కడ అదే ఉందా మాట? చదవండి గట్టి ఒకసారి. ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు. దేవుని శరీరాన్ని మనం భుజించడానికి వస్తున్నాం కదా, దేవుని రక్తాన్ని పానం చేయడానికి వస్తున్నాం కదా. దేనికి అది మరి? తినడానికి లేక కదా. అది దేనికి ఆహారమైనది? దేనికి ఆహారమైనది? ఆత్మ కదా. నిరంతరం నిలిచేది ఏంటది? శాశ్వతం ఉండేది ఏంటది? ఆత్మ కదా. జీవాహారం మరి దేనికి? శాశ్వతముగా ఉండేటువంటి ఆత్మకే. మరి ఆత్మీయంగా ఉండని మనుషులు, దేవుని ఆత్మను కలిగి ఉండలేని మనుషులు ఏమంటారు? ఈ ప్రకృతి సంబంధమైన మనుషులంగా ఉంటే ఏమంటారు? ఇటువంటి విషయాలు అర్థం కావు. ఏమంటాడంటే, ప్రకృతి సంబంధమైన మనుషుడు దేవుని ఆత్మ విషయములను గ్రహింపలేడు, అంగీకరింపలేడు కదా. ఇక్కడ మరి వీళ్ళు ఏమనుకుంటున్నారు? శరీరాన్ని తినాలా, ఆయన తినాలా, ఆయన తిన్నదిరా, అసలు కొడుకు తిన్నదిరా. వీళ్ళు ఏ విధంగా ఆలోచిస్తున్నారు? మరి ప్రకృతి సంబంధంగా ఆలోచిస్తున్నారు కదా. ప్రకృతి సంబంధంగా ఆలోచిస్తున్నారు. చూడు ఏమంటున్నారు? ఎలాగు తిననీయగాలని ఒకరితో ఒకడు వాదన పెట్టుకుంది. కావున యేసు ఇట్లనెను, మీరు మనుష్య కుమారుని శరీరం తిని ఆయన రక్తము త్రాగితేనే కానీ మీలో మీరు జీవము గలవారు కారు కదా. మనం జీవం కలిగిన వారంగా ఉండాలి అంటే ఏం చేయాలంట? ఏం చేయాలి? బలారాధన రోజు కూడా వదిలిపెట్టేసి మందిరాన్ని ఊర్లో, పక్షంలో, పెళ్లిలో, పాటలో ఎటువంటి తిన్నారు కదా. అదేనా చెప్పింది? ఏం చెప్తున్నాడు యేసుప్రభువు? మరి ఆయన శరీరాన్ని తిని ఆయన రక్తమును పానము చేయువాడే నిత్య జీవం గలవాడు. చదువుతాను చూడండి. నా శరీరం తిని నా రక్తము తాగువాడే నిత్య జీవం గలవాడు, అంత్యదినమున వారిని నేను లేపుదును. ఎవరిని లేపుతాడు? ఈ అంత్యదినాన్ని మాట్లాడేది అసలు దాని గురించి ఎందుకు మాట్లాడుతున్నాడు? ఇదేమో రొట్టె ద్రాక్షారసం గురించి మాట్లాడుతున్నాడు. అక్కడ వచ్చి చివరిగా అంత్యదినం గురించి మాట్లాడుతుంది ఏంటి? ఇక్కడ ఏమంటారు? ఎన్ని ప్రార్థనలు చేసినా, ఎన్ని పాటలు పాడినా, ఎన్నిసార్లు ముసుకేసుకున్నా, ఎన్నిసార్లు చప్పట్లు కొట్టినా, ఎన్ని చేసినా ఆ దినాన నువ్వు లేపబడకపోతే నీ నా భక్తి వ్యర్థమే. వ్యర్థమేనా కదా. ప్రజల ముందు ఎన్నిసార్లు ఏడ్చుకుంటూ ప్రార్థనలు చేసినా, ప్రజల ముందు విశ్వాసులంగా
ఏమంటారు, ఎంత నటించినా మరి ఆనాడు వినాలి, ఆనాడు నువ్వు నేను ఎత్తబడే గుంపులో లేకపోతే, ఎత్తబడే సంఘంలో లేకపోతే, అంతే దినాన వారిని లేపుదును అనేటువంటి ఆ జనాంగంలో లేకపోతే మన భక్తి ఏమైపోతుంది కదా. కాబట్టి మనం స్థిరంగా నిలకడగా దేవుని నిలిచి ఉండాలి. దేవుని శరీరాన్ని భుజించేటువంటి అవకాశం వచ్చినప్పుడు దాన్ని మనం పోగొట్టుకునే వారిగా ఉండొద్దు. ఒకవేళ వచ్చే ఫలారాధన నేను నువ్వు లేకపోతే అవకాశం లేనట్లే కదా. దేవుడు మరి బ్రతికించాడు కదా ఈరోజు ఆయన శరీరాన్ని భుజించడానికి. మరి ఏం చేయాలి? ఆయనకు అవకాశం ఇవ్వాలి కదా. ఆయన శరీరాన్ని భుజిస్తేనే కదా ఆ రోజు మనం లేపబడేది. ఒక విధంగా చెప్పాలంటే పరలోకం ఎవరిదయ్యా బాబు అంటే ఆయన రక్తాన్ని పానం చేసి ఆయన శరీరాన్ని భుజించేవారిదే అని దేవుడు మాట్లాడుతున్నాడు. చూడండి ఏమంటే, ఇక నా శరీరం నిజమైన ఆహారం, నా రక్తం నిజమైన పానమై ఉన్నది. నా శరీరం తిని నా రక్తం త్రాగువాడు నా యందును నేను వాని యందును నిలిచి ఉండును కదా. 15వ అధ్యాయంలోని ఒక మాట మాట్లాడుతుంది తెలిసినట్టు ఎప్పుడైనా యోహాను సువార్తలో, నేను నిజమైన ద్రాక్షావల్లిని మీరు తీగలు, నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరు ఫలింపరు కదా. నా యందు ఎవరు నిలిచి ఉందరో నేను వాని యందు నిలిచి ఉందును కదా. మరి నీలో నాలో దేవుడు నిలిచి ఉన్నాడా? నీలో నాలో దేవుడు ఉన్నాడా? దేవుడు ఉన్నట్లయితే పక్కన వాళ్ళకి ఎదురామా? దేవుడు ఉన్నట్లయితే వాకి ఎప్పుడెప్పుడు నిద్రపోదామా? దేవుడు ఉన్నట్లయితే మందిరం ఎగ్గొట్టావు మన పనులు మనం చూసుకుంటామా? దేవుడు ఉన్నట్లయితే దేవుడు మరి నిర్లక్ష్యంగా భావిస్తామా? ఉన్నాడా నీలో నాలో దేవుడు? మరి ఏ దేవుడు అండి? గుడిలో ఉన్నంత వరకే. గుడి దాటితే ఎవరు వచ్చి తిడితే బూతులే కదా. డిక్షనరీలో కూడా దొరకవేమో బూతులు. డిక్షనరీ ఏమైనా పెడితే అన్ని బూతులే, నోరు తెరిస్తే బూతులే. ఏదైనా మాట్లాడితే అన్ని అసహ్యమైన మాటలు, ద్వేషించేటువంటి మాటలు, దూషించే మాటలు, శాపకరమైన మాటలు, నష్టాలు వచ్చే మాటలు. ఎక్కడ దేవుడు నీలో నిలిచి ఉంటే అటువంటి మాటలు వస్తాయా? ఇప్పుడు చెప్పండి. దేవుడు నీలో నాలో లేకపోతే అంత్యదినాన మనం లేపబడతాము, ఆ పరలోక రాజ్యం మనం చేరగలుగుతాము. కాబట్టి ఏం చేయాలంట? మనం దేవుడు మనలో ఉండాలంటే ఏం చేయాలా? అవును, దేవుడు నాలో ఉండాలి కాబట్టి నేను ప్రతి నెలకోసారి వస్తున్నా మందిరానికి వచ్చి దేవుని రక్తాన్ని శరీరాన్ని నేను భుజిస్తున్నా. సరిపోతుందా? అది ఎలా భుజించాలంట? లూకా సువార్త 22వ అధ్యాయం చూసారా? పక్కన సువార్తేనండి, అటుపక్క తిప్పారు అపోస్తలుల కార్యాలు. 22వ అధ్యాయం 19వ వచనం. దేనికి చేయాలట? దేనికి చేయాలట? దేనికి భుజించాలి ఆయన శరీరం? బాప్తిజం తీసుకున్నావు కాబట్టి, ఉపవాసం ఉన్నావు కాబట్టి, పరలోకం కావాలని అనుకుంటుంది కాబట్టి, ఆయన జ్ఞాపకం చేసుకోకుండా, ఆయన గుర్తు చేసుకోకుండా, ఆయన అర్థం చేసుకోకుండా, ఆయన విశ్వసించకుండా ఏంటంట? ఆయన శరీరాన్ని మనం తీసుకోకూడదు. ఆయన జ్ఞాపకం చేసుకోవడానికి మాత్రమే దేవుని శరీరాన్ని పూజించాలి. ఈనాడు ఉన్నారు భక్తులు, బోధకులు, సంవత్సరానికి ఒకసారి దేవుని శరీరాన్ని పూజించాలి కదా. సంవత్సరానికి ఒకసారి దేవుని శరీరాన్ని పూజించాలి అని చెప్పేవాడు ఉన్నారు.
సంవత్సరానికి ఒకసారి జ్ఞాపకం చేసుకోవడం మంచిదా? అసలు వినాలి వినాలి అసలు వినండి. అసలు దేవుని శరీరాన్ని భుజించాలి, దేవుని జ్ఞాపకం చేసుకోవాలి, ఆయన శిలువ శ్రమను జ్ఞాపకం చేసుకోవాలి అన్న ఆశ నీలో నాలో ఉంటే ప్రతి దినం దేవుని శరీరాన్ని భుజించు. తెలుసా ఈ మాట? నేను తప్పు చెప్తున్నానా? ఆయన ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవడం మంచిది? ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవడం మంచిది? ప్రతిరోజు కూడా జ్ఞాపకం చేసుకోవడం మంచిది. మరి ప్రతిరోజు ఉపవాసం ఒక చేతనేదా? ప్రతిరోజు ఆయన కోసం ఏమంటారు సమయానికి కేటాయించడం చేతనేదా? నెలకు ఒకసారి రావడానికి 100 పనులు ఉంటాయి. వారానికి ఒకసారి దేవుడి మందిరంలో రావడానికి ఎన్నో సాధులు ఉంటాయి, చదువులు ఉంటాయి కదా. ఉన్న ఒకసారి అయినా సరే, వచ్చిన నెలకు ఒకసారి అయినా సరే ఆయన జ్ఞాపకం చేసుకోకుండా, ఆయన శిలువ శ్రమలు అంటారు గుర్తు చేసుకోకుండా మనం దేవుని శరీరాన్ని భుజించకూడదు కదా. అందుకోసం మనం పాటలు పాడతాం. నా పాపము కొరకే, నా దోషము కొరకే, పాపినైన నన్ను బ్రతికించుట కొరకే, రక్షించుట కొరకే సిలువలో సాగింది యాత్ర. నిజంగా ఆయన జ్ఞాపకం చేసుకోవడం అంటే అందరు పాడుతున్నారు కానీ ఒక శృతి మధ్య లేకుండా మీరు కూడా పాడుకోవడం కాదు. నేను ఎప్పుడో ఒకసారి చెప్పాలనుకున్నా, ఆ సందర్భం వచ్చింది ఈరోజు. నేను చెప్తున్నా, అమ్మగారు పెద్దమ్మగారు ఎవరో ఒకళ్ళు పాట పాడుతున్నా ఉన్నప్పుడు మీరు కూడా ఏమంటారు పాడుతూ ఉంటే దాన్ని అర్థం చేసుకోలేదు. నేను ఇది ఒక సలహాగా ఉదాహరణగా ఏమంటారు మంచి సజెషన్ గా మీకు ఇస్తున్నాను. కాబట్టి ఏంటంటే దాన్ని ధ్యానించండి, ఆ పదాల్లో ఉన్న అర్థాలను గ్రహించండి. అర్థమైంది? పాడేటప్పుడు ఆ శిలువ శ్రమను ఊహించుకోండి ఒకసారి. ఆయన ఎలా దెబ్బలు తిన్నాడు. ఒక దెబ్బ ఇప్పుడు దీన్ని తీసుకొని నెత్తిన పడితే ఎలా ఉంటుంది మనకు? ఏమంటే గడ్డ కడతారు కదా. ఒక్క దెబ్బే ఆయన ఎన్ని దెబ్బలు తిన్నాడు మరి నీకోసం? 1 దెబ్బలు కొరడాలతో తిన్నాడు కదా. మరి ఆయన శిలువ శ్రమను జ్ఞాపకం చేసుకోకుండా నిజంగా ఈనాడు మనం ఉన్నామేమో ఆయన శరీరాన్ని భుజించేవారు అయోగ్యులుగా, అనర్హులుగా, మనం సిద్ధపడకుండా దేవుడి శరీరాన్ని భుజించేవారు ఉన్నాము. చూడండి, ఇక్కడ ఒక వ్యక్తి కూడా ఉన్నాడు దేవుని వ్యతిరేకంగా నడుస్తూ, యేసు ప్రభువుకి వ్యతిరేకంగా నడుస్తూ దేవుని శరీరాన్ని భుజించబోతూ ఒక వ్యక్తి ఉన్నాడు. మనం త్వరగా ముందుకు వెళ్ళాలి. చదవండి. ఇక మనం ఆగొద్దు, త్వరగా వెళ్దాం. ఇక్కడ యోహాను సువార్తలో జీవము గల తండ్రి నన్ను పంపేను కనుక నేను తండ్రి మూలముగా జీవించునంటే నన్ను తినువాడు నా మూలముగా జీవించును కదా. యేసు ప్రభువారు ఏ విధంగా అయితే తండ్రి మూలంగా జీవిస్తున్నారు, ఆయన మరణించి తిరిగి లేచారు. ఇక ఆయన మరణం అనేది ఉన్నదా? లేదు. మనం ఆయన శరీరాన్ని భుజించినప్పుడు మనము కూడా ఇక మరణం అనేది మన జీవితంలో మన యొక్క ఏమంటారు మన లైఫ్ లో ఇక ప్రవేశించదు, అది పరిపాలన చేయదు కదా. మనం కూడా ఆయనలాగే నిత్య జీవాన్ని కలిగి ఉంటాం. చదవండి. ఇదే పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం, పితరులు అన్నారు తిని చనిపోయినట్టు కాదు, ఈ ఆహారం తినువాడు ఎల్లప్పుడూ జీవించాలని మీతో నిశ్చయముగా చెబుతున్నాడు. ఆ తర్వాత చూడండి, ఆయన కపెర్నహూములో బోధించుచు సమాజ మందిరంలో ఈ మాటలు చెప్పాను. కపెర్నహూము అనేటువంటి ప్రాంతంలో ఒక సమాజ మందిరంలో యేసు ప్రభువు మాట్లాడుతారు. ఏమన్నా చదవండి. ఆయన శిష్యులు అనేకులు ఈ మాట విని, ఇది కఠినమైన మాట, ఎవడు వినగలరని చెప్పుకునేది. చూడండి, కూడా సమర్పుకుంటున్నారు. ఇంకా యేసు తన శిష్యులు దీన్ని గురించి సమర్పడుతున్నారని తనకు తానే ఎరిగి, ప్రియమైన సహోదరి సహోదరుడా, అక్క వినండి. ఈనాడు దేవుని పరిచయం జరుగుతున్నప్పుడు, దేవుని సేవకులు బోధన చేస్తా ఉన్నప్పుడు, దేవుని వాక్యం ప్రకటిస్తా ఉన్నప్పుడు మంచి కూర్చోండి. అటు కూడా కూర్చోండి, అటు కూడా ఎవరు లేదు. అటు కూడా కూర్చోండి. వినాలి వినాలి. వీడియో తీసేటప్పుడు నీ మొహం అట్టే పట్టు తెలుసా? చూసేలా ఉంటాడు తెలుసా? తల్లి బెల్ల కూర్చుంది అనుకుంటాను. చూడండి, దేవుడు వాక్యం చెప్తా ఉన్నప్పుడు చదువుకునే వాళ్ళ మనం ఉంటాం.
ఇబ్బంది పడే వారంగా మనం ఉంటాం. అవన్నీ మన పక్కన వాళ్ళకి తెలియవలే, అయ్యగారికి తెలియవలే అని అనుకుంటున్నామేమో. జాగ్రత్త. ఇక్కడ ఏమంటున్నాడు యేసుప్రభు వారు? వాళ్ళు కనుక్కుంటున్నారని ఎరిగి, ఆయన తెలుసు కదా హృదయ మర్మాలు. నేను ఎప్పుడో చెప్పా ఒకసారి, ఎక్కడ నతానీయేలు దగ్గర నుంచి కదా, నతానీయేలు హృదయాన్ని దేవుడు ఎరిగి ఉన్నాడు. అక్కడ నుంచి ఇక మొత్తం ఏమన్నారు? యేసుప్రభు వారు హృదయంతో డీల్ చేస్తాడు, హృదయంతో డీల్ చేస్తాడు. ఇంకా ఏంటి? సమరయ స్త్రీ హృదయంలో ఉన్నాయని బయట పెట్టాడు కదా. ఇంకా చూసినట్లయితే వీళ్ళు సనుక్కుంటున్నారు ఇక్కడ, వాళ్ళు సనుక్కున్నాయి కూడా, వారి హృదయాల్లో ఉన్నాయి కూడా ఆయన ఎరిగి బయలుపరిచి మాట్లాడుతూ ఉన్నారు. చదువు ఇప్పుడు. దీని వలన మీరు అభ్యంతరపడుతున్నారా? అలాగైతే మనిషి కుమారుడు మీరు ఇదే నమ్మట్లేదా? పరలోకంలో వచ్చాను, జీవాహారం నేనే, నా శరీరాన్ని మీరు తినాలి, ఇవి చెప్తుంటే ఇవే నమ్మట్లేదు కదా. రేపటి దినాన నేను మునుగున్న చోట, ఎక్కడట మునుగు? ఎక్కడున్నారు యేసుప్రభు వారు? ఎక్కడున్నారు? పశువుల తోటలోనా? మరియమ్మ గారు వాళ్ళ ఇంట్లోనా? ఎక్కడ? తండ్రితో దేవుని దగ్గర పరలోక రాజ్యంలో ఉన్నారు కదా. అంటున్నారు ఏమని? నేను మునుకున్న చోటునకు ఎక్కిపోయేటప్పుడు అప్పుడు ఏమంటారు? ఇప్పుడే మీరు నమ్మలేకపోతున్నారే అని మాట్లాడు. చదువు. ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనం. నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి, కానీ మీలో విశ్వసింపని వారు కొందరు ఉన్నారు. యేసుప్రభు వారు అంటారు, కొంచెం జాగ్రత్త మైండ్ పెట్టండి. ప్రశ్నలు అడుగుతాను, వినట్లేదు సరిగా. జాగ్రత్త. నేను మళ్ళా బుద్ధి నాకు ఒకరు కూడా ఏంటంటే చెప్పండి. నిద్రపోయే వాళ్ళని నిర్దాక్షిణ్యంగా పేరు పెట్టి పిలుస్తాను. తర్వాత ఎంటలేదు అనుకున్నటువంటి వాళ్ళ ప్రశ్నలు అడుగు. ఎనడకాడికి మనం లాభం లేదు, నోరు నెత్తి బాదుకొని ఇప్పుడు వినండి. ఇప్పుడు వినాలి అని చెప్తున్నారు కదా అయ్యగారు. వినడం ఉన్నారు, ఇక్కడ ఉన్నారు, వాళ్ళ కోసమే కదా చెప్పేది. అయితే యేసుప్రభు వారు కూడా చెప్పేటప్పుడు కొందరు ఉన్నారట. ఎవరు? విశ్వసింపని వారు కొందరు ఉన్నారని వారితో చెప్పాను. ఈనాడు నీతో చెప్తున్నాడు యేసుప్రభు. విశ్వసిస్తున్నావా? వాక్యాన్ని వింటున్నావా? శ్రద్ధగా అంటే బాధ, చెప్తే బాధ, పిలిస్తే బాధ కదా. పక్కన వాళ్ళు అయినా పిలుస్తూనే ఉంటాం. ఎన్నిసార్లు చెప్పినా అది ఇస్తాం, ఇది ఇస్తాం, అది చేస్తాం, ఇంటికి వెళ్తాం. అసలు మరి ఈ కొద్దిసేపు నువ్వు దేవుని వాక్యంలో, దేవుని సన్నిధిలో ఏమంటావు జాగ్రత్తగా ఉండలేకపోతే ఎలా బయటకు వెళ్ళాక జాగ్రత్తగా ఉంటాం? దేవుని వాక్యం ప్రకటించబడుతున్నప్పుడే నీకు చెప్పులేకపోతే ఇంటికి వెళ్ళాక ఎలా దేవుని జ్ఞాపకం చేసుకుంటావు? ఆయన జ్ఞాపకం చేసుకోవాల్సిన సమయం ఇది. ఆయన శిలువ త్యాగము గుర్తించవలసిన సమయం ఇది. ఆయన శిలువలో నీ కోసం, నా కోసం ఎలా మరణించాడో గుర్తు చేసుకోవాల్సిన సమయం ఇది. ఇటువంటి పరిస్థితుల్లోనే నువ్వు ఆయన జ్ఞాపకం చేసుకోకపోతే ఇంటికి వెళ్ళాక నీకు గుర్తొస్తాడా యేసుప్రభు వారు? ఇంటికి వెళ్ళాక గుర్తొస్తాడా దేవుని వాక్యం? ఇంటికి వెళ్ళాక నీకు వినపడతాడా దేవుని వాక్యం కదా? ఇంతసేపు మైండ్లో చెప్తున్నారు కూడా కొందరైతే వినకుండానే ఉంటున్నారు, అటు ఇటు చూస్తానే ఉన్నారు. వారి పేర్లు చెప్తే బాధపడతారు అని నేను చెప్పట్లేదు. కానీ చూడండి, యేసుప్రభు వారు బాధపడలేదు ఒక వ్యక్తి గురించి చెప్పడానికి. ఒకడు విశ్వసించలేదు, ఒకడు ఏమంటారు ఎన్నిసార్లు చెప్తున్నా సరే, ఎంత బాగా చేస్తున్నా సరే ఆడు కళ్ళు ఆడే చేసుకుంటున్నాడు. ఏం చేస్తాడు? గుండెలు పెట్టుకోవడము, లేకపోతే తల అడిగి తిరుగుకోవడము, లేకపోతే ఏమంటారు ఎప్పుడు డబ్బులు లెక్కేస్తారు కదా, 4 ఎన్ని వచ్చినాయి, 2 డబ్బులు ఉన్నాయి అని లెక్కేసుకోవడం. ఉన్నాడులేండి ఒకడు, వాడి పేరు చూద్దాం. ఆడికి పేరు ఏం పెట్టాడంటే సాతాన్ అని కూడా పెట్టాడు యేసుప్రభు వారు. ఈనాడు నువ్వు ఆ వ్యక్తిలా ఉన్నవేమో పరిశీలించుకోవాలి. చదువు ఇంతకు త్వరగా. చూడండి ఏమంటున్నాడు? విశ్వసించిన వారు ఎవరు? పైన చదవండి. 64 వచ్చింది. మీలో విశ్వసించని వారు కొందరు ఉన్నారని వారితో చెప్పాను. మీరు వాక్యం వినని వారు కూడా కొందరు ఉన్నారు, వారితో చెప్తున్నా, జాగ్రత్తగా వినండి. దేవుడే మాట్లాడుతున్నాడు, వినండి.
విశ్వసించని వారెవరు, తన్ను అప్పగింపబోవాడెవడు, మొదటి నుండి యేసునకు తెలియదు. ఇక్కడ ఉన్న సేవకులకు తెలియదు అనుకుంటున్నారా? ఎంతమంది వాక్యం శ్రద్ధగా వింటున్నారు, ఎంతమంది నిజముగా ఏమంటారు విశ్వసిస్తున్నారు, ఎంతమంది నిజముగా ఆయన శరీరాన్ని పూజించడానికి వచ్చారు, ఎంతమంది నిజముగా ఆయన శిలువ త్యాగాలను జ్ఞాపకం చేసుకుంటూ కన్నీరు కారుస్తున్నారు. వాళ్ళకు తెలియదన్నారా? సేవకులకు తెలియదన్నారా? నువ్వు చేసే భక్తి నిజంగా యథార్థమైనదా లేదా? ఏదో అందరితో పాటు కూర్చొని 2 రొట్టె ముక్కలు తినేకపోతే అయిపోతే వాళ్ళ పర్లోకం తీసుకుంటారా దేవుడు ఎవరి కోసం అని అనుకుంటున్నారా? వినండి, దేవుడు సమస్తం ఏరినవాడు. నువ్వు ఏ హృదయంతో వింటున్నావు అని దేవుడు చూస్తాడు. చూడండి, వాళ్ళు విశ్వసించలేదు, వాళ్ళకి చెప్తున్నాడు. ఇంకా ఏమంటాడు చదవండి. మరియు ఆయన తండ్రి చేత వారికి కృప అనుగ్రహింపబడకుంటే ఎవడును నా యొద్దకు రాలేడని ఈ హేతును బట్టి మీతో చెప్పుతున్నాను. అయితే వినండి, కొందరు విశ్వసించలేదు కదా, కొందరు వాక్యాన్ని వినట్లేదు కదా. మందిరంలో వినండి, కొందరు మందిరంలో వాక్యం వినట్లేదు కదా. బహుశా వారికి దేవుని కృప అనుగ్రహించలేదేమో. కృప అంటే ఏదో మాకండి, కృప నుండి వచ్చేదే రక్షణ. అర్థమవుతుందా? బహుశా వారికి రక్షణ అనుగ్రహించలేదేమో. ఆ వ్యక్తులను ఉంటున్నావా ఇప్పుడు? దేవుని వాక్యాన్ని వినకోకుండా నాకు కృప లేదులే, నాకు పరలోకం లేదులే అనేటువంటి వ్యక్తిగా ఉంటున్నావా? ఇక్కడ ఉన్నారు, ఇక్కడ ఉన్నారు. ఏమంటాడు చూడండి, మళ్ళీ అదే వాక్యం చూద్దాం. మరియు ఆయన తండ్రి చేత వారికి కృప అనుగ్రహించబడాలంటే, అంటే అక్కడ విశ్వసించిన వారందరూ కూడా కృప పొందిన వారు, విశ్వసించని వారందరూ కూడా ఏంటంట కృప లేని వారే, ఆయన యొద్దకు రాని వారే కదా. దేవుడు వారిని ఆకర్షించని వారే. ఆకర్షించినా సరే స్పందనలో లేనప్పుడు, బోధ జరుగుతున్నా సరే వినికిడి వినగలిగేటువంటి ఆ చెవులు లేనప్పుడు, గ్రహించగలిగే మనస్సు లేనప్పుడు ఎవరేం చేయగలరు? చూడండి ఏమంటున్నాడు, వారికి కృప అనుగ్రహించబడకుంటే ఎవరు నా యొద్దకు రాలేడని ఈ హేతువును బట్టి మీతో చెప్పుచున్నాను. ఇంకా అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనక తీసి, అంటే ఇది అప్పటి నుంచి ఏం చేశారంట? 12 మంది శిష్యుల గురించి కదా, కొంతమంది శిష్యులు కదా. ఇక్కడ విశ్వాసులు అంటే మొట్టమొదటి నుంచి ఉన్న, లేకపోతే రమకం గారు, అన్సూర్ గారు, అంటే స్టార్టింగ్ నుంచి కొద్దిగా సీనియర్స్ అన్నారు కదా, వాళ్ళు మాత్రమే కాదు, శిష్యులు మాత్రమే కాదు కదా, ఉన్నవారందరూ కూడా కొత్తగా వచ్చినా సరే సరే ఆమె ఏమని పిలువబడుతుంది? సంఘములో ఒక విశ్వాసి కదా, శిష్యురాలి. అయితే కొత్తగా వచ్చారు. ఇందాక మనం చూసాం ఎంతమంది వచ్చారట? ఆయన ఎంత జనసమూహం మనం చూసాం, అంటే ఇంతకు ముందు విన్న వాక్యాలు కదా. ఇప్పుడు ఏంటంట, ఏం చేశారు మరి వాళ్ళు? ఆ బోధన విని ఏమంటారు? విశ్వసించకుండా నొప్పి కలిగి ఏం చేశారంట వాళ్ళు? యేసుప్రభువు ఒక మాట అన్నారు కదా, ఏమన్నారు? ఇక్కడ మీరందరూ వచ్చారు బాగానే, నేనే అన్నాను అనుకోండి, మీరు ఎంతమంది ఫీల్ అవుతారో నాకు తెలియదు ఖచ్చితంగా. ఏమనంటే రావడానికి వచ్చారు బాగానే, ఎంతమంది? ఒక 20-30 మంది వచ్చారు, 20-30 మంది వచ్చారు. నాకు తెలుసు ఎవరు వాక్యం అంటున్నారో వినట్లేదు, నాకు తెలుసు. మీలో కొందరు వినట్లేదు వాక్యం, మీలో కొందరికి దేవుడు కృప లేదు అని నేనంటే ఎలా ఉంటుంది మీకు కదా? నా మీద కోపం వస్తుంది కదా. ఎందుకు? నేను అందరినీ చూస్తున్నా కదా. కొందరు ఏంటి, ఎవరు వింటున్నారో ఎవరు వినట్లేదు నాకు తెలుసు కదా కదా. ఎవరు నిద్రపోతున్నారో తెలుసు కదా, ఎవరు నిద్రపోగొట్టుకుంటా తలకాయ నొప్పుతున్నారో తెలుసు కదా కదా. మరి వాళ్ళంటే ఏమవుతుంది కదా కదా. ఎవరైనా అన్నా అనుకోండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏమంటారు, ఎవరో ఒకటి పేరు చెప్తే భయం అయింది, ఏం బాధపడతారో అనుకుంటున్నా. సరే ప్రేమ గారే ఉన్నారు అనుకోండి, వాక్యం వినుకోకుండా నిద్రపోతుంది అనుకోండి. ప్రేమ గారు లేదండి, కొద్దిగా నా బుద్ధి లేదా, దేవుని వాక్యం జరుగుతుంటే, దేవుని మందిరంలో వాక్యం వినపడుతుంటే నిద్రపోతారా? అంటే మీరు బాధపడతారా? బాధపడరా కదా. ఏదన్నా అంటే బాధపడతాం కదా. యేసుప్రభువు వారు అన్నారు ఏమని? మీలో కొందరు విశ్వసించని వారు ఉన్నారు,
వారి కోసం నేను చెప్తున్నా వినండి, వారి కోసం నేను చెప్తున్నా వినండి. వారికి దేవుని కృప లేదు. వచ్చిన వారు ఉన్నారే, వాళ్ళు ఎలా వచ్చారంటే నా తండ్రి వారికి కృప అనుగ్రహించాడు కాబట్టి వాళ్ళు వచ్చారు, వాళ్ళు విశ్వసించారు కాబట్టి వాళ్ళు వచ్చారు అని మాట్లాడుతున్నారు. అయితే ఈ మాటలో ఇలా మాట్లాడేసరికి వాళ్ళకు కూడా ఏం కలిగింది? నొప్పి కలిగింది, బాధ కలిగింది. కలిగి ఏం చేశారు? విడిచిపెట్టారు. చూసారా, అప్పటి వరకు ఆయన చేసిన అద్భుతాలు, అప్పటి వరకు వాళ్ళు తినటువంటి రొట్టె ముక్కలు, అప్పటి వరకు వాళ్ళు అనుభవించినటువంటి ఏమంటాం ఆ ఆనందం, దేవుని సన్నిధిలో గొప్ప గొప్ప మాటలు చెప్పాడు కదా యేసు ప్రభు, అద్భుతమైన కార్యాలు చేశారు, అవన్నీ కూడా విడిచిపెట్టేశారు, అన్నీ పోయాయి. ఈనాడు విశ్వాసిగా దేవుని సేవకుడిని గ్రహిస్తున్నప్పుడు గుర్తించగలుగుతున్నావా? ఆ దేవుడు నన్ను గర్తిస్తున్నాడని వినగలుగుతున్నావా? గ్రహించగలుగుతున్నావా లేదా? సేవకుని కోసం ఎన్నిసార్లు కడుపు కట్టుకొని ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు, అవన్నీ మర్చిపోయి ఉంటున్నాం. కాబట్టి యేసు వారితో మాట్లాడుతున్నారు. ఎవరితో? 12 మంది శిష్యులతో మాట్లాడుతున్నారు. ఏమని? పేతురు, సీమోను పేతురు, ఇంకా యోహాను, యాకోబు, వీళ్ళందరూ వెళ్ళిపోయారు. వాళ్ళు నా అద్భుతాల కోసమే వచ్చారు, వాళ్ళు తినడానికి కోసమే వచ్చారు, వాళ్ళు ఏమంటారు తాత్కాలికమైన ఆనందం కోసమే వచ్చారు. నిత్య జీవం కోసం వచ్చిన వారు ఎవరు లేరు, నన్ను విశ్వసించడానికి వచ్చిన వారు ఎవరు లేరు, నా శరీరాన్ని పూజించడానికి వచ్చిన వారు ఎవరు లేరు. చూసారా, ఒక మాట చెప్పగానే, సత్యం చెప్పగానే వాళ్ళు వెళ్ళిపోయారు, నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయారు. నేను వారికి చేసిన మేలు మర్చిపోయారు. చనిపోయే వారిని లేవనెత్తారు, కుష్టి రోగులను బాగు చేశారు, గుడ్డి వారిని నడిపించారు కదా. వాళ్ళు వెళ్ళిపోయారు, విడిచిపెట్టి వెళ్ళిపోయారు కదా. చదువుతాం ఏమంటున్నారు? మరి మీరు కూడా నన్ను విడిచిపెట్టి వెళ్తారా అని అడుగుతున్నారు. చూడండి, అని 12 మందిని అడుగగా సీమోను పేతురు, చూడండి పేతురు మాట్లాడుతున్నారు బైబిల్లో. ఫస్ట్ ఎక్కడైనా సరే మీరు ఎప్పుడైనా చదివితే అమ్మా మత్తయి సువార్తలో 4వ అధ్యాయం 17 ఏ వాక్యం ఉన్నదమ్మా అని అడిగితే ఎవరు చెప్తారు? ఎవరో ఒకరే చెప్తారు కదా. అట్లా ఎవరైతే ముందుంటారో అలా ఉండడు అనమాట ఈ పేతురు గారు. ఏదైనా ప్రశ్న అడిగినా, ఏదైనా మాట యేసుప్రభు అడిగినా కానీ ముందుగా ఉరికొచ్చి రెస్పాండ్ చేసేది పేతురు, ముందుండేవాడు. అయితే చూడండి ఏమంటున్నాడు? ప్రభువా ఎవరి ఎదురు వెళుదుము? మేము ఎవరి దగ్గరికి పోయామయ్యా? ఎవరి దగ్గరికి వెళ్ళాము? లోకంలో ఉన్నదంతా అబద్ధ బోధలు, అసత్యమైనటువంటి బోధలు, నిత్య జీవాన్ని ఇచ్చేటువంటి బోధలు లేవు, తాత్కాలికమైనటువంటి స్వస్థతలు కదా. స్వస్థత తప్పను దేవుని వాక్యం కూడా చెప్పట్లేదు. వినాలి. ఒకవేళ ఏమంటారు? విశ్వసించిన వారు ఉంటారు, జాగ్రత్త వినండి. ఏమంటాడు? ప్రభువా ఎవరి దగ్గరికి వెళ్ళేవయ్యా? నీవే నిత్య జీవం గల మాటలు చెప్పేవాడు, నీకే నిత్య జీవం ఉన్నది. నువ్వే చెప్పావు కదా నేనే నిత్య జీవాన్ని, నువ్వే చెప్పావు కదా నా ద్వారా పరలోకమని, పరలోకం నుండి వచ్చే జీవాహారం నేనే చెప్పావు కదా. నిన్ను విడిచి మీరు ఎక్కడికి వెళ్ళేవయ్యా? మరి వీళ్ళెవరు విశ్వసించిన వారు కదా. వారికి ఏమన్నా సరే, వారికి ఎటువంటి ఆటంకాలు వచ్చినా సరే, చుట్టూ ఉన్న వారు లేచిపోయినా సరే, ఏమంటారు వాక్యం మధ్యలో ఏమంటారు అలిగిపోయినా సరే కదా, వారి వైపు చూడాల, వారి వైపు వారు ఆకర్షింపబడాల. ఎలా ఉన్నారు? దేవుని మీదనే స్థిరంగా ఉన్నారు. పేతురు చెప్తా ఉన్నాడు ఏమని? నీవే దేవుని పరిశుద్ధుడవని మేము విశ్వసించి ఉన్నామని, ఎరిగి ఉన్నామని ఆయనతో చెప్పారు. అందుకు యేసు నేను మిమ్మును 12 ఏర్పరచుకోలేదా? చెప్తున్నారు చూడండి, ఏమంటున్నారు? నేను మిమ్మల్ని 12 మందిని ఏర్పరచుకున్నా కదా, వారిలో ఒక సాతాను. చూడండి ఏమంటారు ఇంకా అని వారితో చెప్పారు. సీమోను
ఇస్కరియోతు కుమారుడైన యూదా 12 మందిలో ఒకడై ఉండి ఆయన అప్పగింపబోచుండెను గనుక వానిని గూర్చి ఆయన ఈ మాట చెప్పాను. ఒక మాట లోకాసు వార్త 22వ అధ్యాయంలో ఆడి గురించి మాట్లాడారు చూడండి. 22వ అధ్యాయంలో 21వ వచనం. ఇదంతా జరిగేది ఇదిగో నన్ను అప్పగించు వారి చెయ్యి నాతో కూడా ఈ బల్ల మీద ఉన్నది. ప్రియ సహోదరి సహోదరులారా, కోళ్ళు నిద్రపోతున్నాయి. దేవుని యొక్క శరీరాన్ని భుజించినంత కోళ్ళు నిద్ర. మాత్రాన పరలోకం వెళ్తా అని అనుకుంటున్నామేమో మనం కదా. ఏమనుకుంటున్నాం? నిజమే, దేవుని శరీరం నిత్య జీవమే ఇచ్చేది. దేవుని శరీరం జీవాహారమే. కానీ అది ఎవరికి? ఇస్కరియోతు యూదా లాంటి వారికి కాదు, అభ్యంతరములు కలుగు చేసేటువంటి వ్యక్తికి కాదు. ఒకవేళ నీవు అలా ఉంటే మనం సరి చేసుకోవాలి. చూడండి ఏమంటున్నాడేనా, ఇదిగో నన్ను అప్పగించు వారి చెయ్యి నాతో కూడా ఈ బల్ల మీద ఉన్నది. నిర్ణయింపబడిన ప్రకారం మనిషి కుమారుడు పోగుతున్నాడని ఆయన ఎవరి చేత అప్పగింపబడుతున్నాడో దేవుని పని, దేవుని యొక్క సంఘం ఎవరి వల్ల ఆటంకపడబడుతున్నదో వానికి శ్రమ. యూదా ఎవరో కాదు, ఎవరో ఆయన ఏర్పరుచుకున్నటువంటి శిష్యుడే. 12 మందిలో కదా, ఆయన కూడా శిష్యుడే కదా. మీరు పైకి ముఖంకి వెళ్ళి చూస్తే ఆశతో చూసినట్టు ఉంటుంది, ఇంటన్నట్టు ఉంటుంది. వేరే చర్చిలలో అట్లా గద్దీరు అట్లా చెప్పాల్సిన అవసరం లేదు వాళ్ళకి. మనం నిజంగా దేవుని రాజ్యం చేర్చాలనేది మన బాధ. కమాన్, ఒకటి పోయిందని చనుకోకండి, ఒకటి నలైదని చనుకోకండి. అది చెద్దర్లు ఉన్నాయి దేశరమ్మ, ముసుగెత్తే నిద్రపోతాం. అందరూ కూడా కడుపులు మార్చుకునే వచ్చాం. బహుశా ఫస్ట్ నుంచి వింటే అర్థమవుతుందేమో ఈ వాక్యం. ఇందాక కొందరు లేదు. నేను అందరూ వచ్చాక ఈ మాట చెప్పాలనుకుంటున్నాను. ఏమిటి అంటే, మొన్న జనవరి ప్రోగ్రామ్ అప్పుడు జరిగింది కదా, ఎన్నింటికి వచ్చారు అందరూ? లాస్ట్కి. ఎన్నింటికి? లాస్ట్కి ఏముంటుంది అండి? ప్రార్థన అయిపోయాక ఏముంటది? ఏముంటది కదా. మరి అప్పుడు వస్తే ఎలా కనపడుతుంది జనాలకి కదా? నేను తినడానికి వచ్చింది అని అనుకునేటట్టు కనపడింది కదా. కొద్దిగా ముందు వస్తే ఏమైంది మనకు? దేవుడు వాక్యం మనం వినాలి కదా. ఆహారం కంటే శ్రేష్టమైనది దేవుడి వాక్యం, అది మనం వినాలి కదా. ఇప్పుడు చూడండి, అందరిలో ఇదే బాధ. ఆ రోజు అయితే 12:30, 1 వరకు కూడా 10 మంది కంటే ఎక్కువ లేరు. నేను చూశాను, నేనున్నా 1 వరకు కూడా 10 మంది కంటే ఎక్కువగా లేరు. ఏమైంది తెలుసా? భయం వేసింది. వీళ్ళకి రారా ఏంటి, ఊళ్ళు వెళ్ళిపోయారా ఏంటి, ఎవరు లేరా ఏంటి కదా. మరి ఇప్పుడు కూడా చూడండి, ఎప్పుడు వచ్చారు మన విశ్వాసులు? ఈ వాక్యం ఒకసారి మాటలు వచ్చారా? లేదు. మరి ఎలా అర్థమైంది? మొదటిగా జరిగినటువంటి వాక్యం ఎలా అర్థమైంది? నేను ఈ మాట ఏమని, సనుకోండి ఒకటి పోవండి అని. ఇది ఎలా అర్థమైంది మీకు? ఇంతకు ముందు చదువుకున్నారు బైబిల్లో, వాళ్ళ గురించి చెప్పాం. మీరు వెళ్ళా, మీరు రాలి కదా. మనం లేట్ లాస్ట్ వచ్చాం కాబట్టి అది వెళ్ళా. ఏం జరిగిందంటే, వాళ్ళు చదువుకున్నారు యేసు ప్రభువు వారి మీద. నేను జీవాహారం అన్నది ఈ ఆహారం కాదు, నేనే జీవాహారం అన్నది. పరలోకం నుంచి నేను దిగొచ్చా అన్నది. నా శరీరాన్ని తినండి, నా శరీరాన్ని పూజించండి, అది దానివల్ల మీకు నిత్య జీవం అని చెప్పినప్పటికీ ఏం చేశారు వాళ్ళు? చదువుకున్నారు. ఇప్పుడు నేను 1 అయింది, ఏం బాధపడకండి అని అంటున్నాను. చదువుతున్నారా? చదువుదాం. ఇంకా ఈ లోకాసు వార్తని ఏమంటున్నాడు? ఆయన ఎవరి చేత అప్పగింపబడుతున్నాడో ఆ మనుషునికి శ్రమ. చదువుని సహోదరుల, సోదర, విశ్వాసుల, దేవుని యొక్క సంఘ విధాన, నిజంగా ఈరోజు మీతో నాతో మాట్లాడుతున్నటువంటి మాట దేవుని పనికి ఆటంకంగా
ఉండేటువంటి వ్యక్తిగా నువ్వు ఉన్నావా? అభ్యంతరం ఎవరి వల్ల వారికి శ్రమ అని ఇక్కడ మాత్రమే కాదు రాయబడింది. ఎక్కడ రాయబడింది తెలుసా? ఇంతకు ముందు కూడా రాయబడ్డాయి చాలా చోట్ల. యోనా గారు ఉన్నారా? యోనా గారికి ఏం చెప్పాడు దేవుడు? నీవే వెళ్ళమని కదా, చక్కగా వెళ్తే బాగుండేది. తర్షీష్ పట్టణానికి వెళ్ళాడు. వెళ్ళి ఆ ఓడ కూర్చోనేసరికి అందులో ఏం జరిగింది? శ్రమ వచ్చింది కదా. ఆ శ్రమ ఎవరి వల్ల వచ్చింది? మరి వాతావరణం వల్ల, ఆ డ్రైవర్ వల్ల, దేవుని మాట వినకపోవడం వల్ల, అభ్యంతరాన్ని కలిగించడం వల్ల. ఈనాడు ఒక అభ్యంతరాన్ని కలిగించే వాడికి ఉండవేమో, దేవుని మీద ఆనందపరిచే వాడికి ఉండవేమో. దేవుడికి ఇచ్చే విషయంలో కావచ్చు, ఆయన పరిచయంలో ముందుండే విషయంలో కావచ్చు, అది ఏ విధంగా కావచ్చు. దేవుడిని పరిచయం చేసేటప్పుడు మనం ఎలా ఉండాలంటారు? ఎలా ఉండాలి? ముందుగా ఇందాక మనం చదివినట్టు చదువు కొనక పరిచయం సమస్త కార్యాలు మనం చేయాలి. కాబట్టి కొన్ని మాటలు మనందరి హృదయాలు దేవుడు పలింపజేయాలని చిన్న ప్రార్థన చేసుకున్నాం. నిజంగా దేవుని శరీరాన్ని, ఆయన రక్తాన్ని మనలోకి తీసుకుంటున్నామంటే దేవుని వాక్యం ఇలా సెలవిస్తుంది. రక్తంలో ప్రాణం ఉండాలి అని చెప్పేసి, రక్తంలో దేహంలో ప్రాణం వచ్చింది. ప్రాణాన్ని నీకు అందించాడు. ఆయన ప్రాణాన్ని ఈరోజు మనము తినబోతున్నాం. ఆయన ప్రాణాన్ని మనం త్రాగబోతున్నాం. ఆయన జీవితాన్ని మనం మన జీవితంలోకి ఆహ్వానించబోతున్నాం. చదువుకునే వారిగా ఉన్నావా? ప్రియమైన సహోదరి, అది అయోగ్యత. దేవుడిని జ్ఞాపకం చేసుకోకుండా, యేసు ప్రభువు నా కోసం మరణించాలని నువ్వు అర్థం చేసుకోకుండా, ఆయన శిలువ నా కోసం మరణించాలని ఆలోచించకుండా, ఆయన జ్ఞాపకం చేసుకోకుండా అయోగ్యుడిగా నువ్వు శరీరాన్ని రక్షించబోతున్నావేమో. ఈ సమయంలో నిన్ను నీవు దేవుడిని అప్పగించుకుంటే నిజంగా దేవుడిని చూడాలని ఎంతో ఆశతో ఉన్నారు. ఉన్నారు విశ్వసించని వారు, ఉన్నారు ఆయన అంగీకరించని వారు, ఉన్నారు ఆయన వదిలిపెట్టి వెళ్ళిన వారు. నువ్వు ఎలా ఉన్నావు? నీకు వచ్చే శ్రమలు కావచ్చు, దేవుడి పెట్టే శోధనలు కావచ్చు, వాటిని అనుగుణంగా తీసుకొని వాటి వల్ల దేవుడి నుంచి పారిపోయే బిడ్డగా ఉన్నావా? నీకు మేలు కలగలేదని ఆయన విడిచిపెట్టేవాడుగా ఉన్నావా? నీకు నాతో రావట్లేదని ఆయన వదిలిపెట్టే బిడ్డగా ఉన్నావా? వాడు వెళ్ళిపోయారు. ఎన్నో అద్భుత కార్యాలు వాళ్ళు చూశారు, స్వస్థత వాళ్ళు చూశారు. అయినా సరే దేవుని మీద విశ్వాసం వాళ్ళు ఉంచలేదు, వెళ్ళిపోయారు. చివరికి 12 మందితో ఆయన మాట్లాడుతున్నారు. మీరు కూడా వెళ్ళిపోతారా అని మాట్లాడుతున్నారు. ప్రియమైన సహోదరి సహోదరు, అవిశ్వాసులు ఎక్కడో ఉన్నారు. నిజంగా బైబిల్ గ్రంథంలో మాట్లాడుతున్నట్టుగా, హెబ్రీయులకు రాసిన పత్రికలో ఆయన మాట్లాడుతున్నట్టుగా, కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడుకుంట మానక, నిజంగా దేవుడి సన్నిధిని వదిలిపెట్టే వారు అందరూ ఉన్నారు. వారిని అనుకుంటారని ఆలోచించొద్దమ్మా. ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థనలో జ్ఞాపకం చేసుకున్నాం. పరిశుద్ధమైన తండ్రి, గొప్ప దేవుడా, మహోన్నతుడా, మీ శ్రేష్టమైన పాటలు ప్రభువా, ఈరోజు నీ వాక్య భాగం ద్వారా మాతో మాట్లాడారయ్యా, నీకు వందనాలు ప్రభువా. నీ శరీరాన్ని భుజించడానికి నీ సన్నిధిలోకి నేను వచ్చాను. నాలో కొట్టివేట, అయోగ్యతను కొట్టివేట ప్రభు, అభాగ్యులము ప్రభు. తండ్రి, నాయన అయోగ్యులము కావు. నిజంగా ఎంతో కఠినమైనటువంటి ఈ మురికి కలిగినటువంటి తండ్రి అయా ప్రభు,
మూర్ఖమైనటువంటి వక్రజనము మధ్య బ్రతికి తండ్రి ఎంతో మలినాన్ని మా శరీరాలకు అంటుకొని ప్రభు నీ సన్నిధిలోకి వచ్చావు తండ్రి. ప్రభా అయా నీ వాక్యము ద్వారా మమ్మల్ని శుద్ధి చేయండి ప్రభు. నిజంగా తండ్రి అయా ఒకవేళ దేవుని శరీరాన్ని అయోగ్యముగా ప్రభు మేము పూజిస్తున్నట్లయితే తండ్రి, మీ శరీరాన్ని అయోగ్యముగా మేము మా శరీరంలోకి తీసుకుంటున్నట్లయితే మమ్మల్ని క్షమించండి. నిజముగా ప్రభా అయా నిజముగా మీరు మా కోసం మరణించారని, మీ శరీరాన్ని పూజించడం ద్వారా మాకు నిత్య జీవమని మిమ్మల్ని విశ్వసించి మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ అయా తండ్రి మీ శరీరాన్ని భుజించడానికి, నీ రక్తాన్ని పానం చేయడానికి ప్రభువా మమ్మల్ని మీరు సిద్ధపరచండి. అన్ని విషయాల్లో తోడుగా ఉండండి, సహాయం చేయండి. ఈ విన్న వాక్యం మా అందరి హృదయాల్లో ఫలింపజేయండి ప్రభు. రాబోతున్న రోజుల్లో నాయనా బలారాధన కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రతిసారి కూడా ప్రభు నాయనా నిన్ను జ్ఞాపకం చేసుకో. ఈ శరీరాన్ని భుజించడం సహాయం నీ రక్తం నిజంగా ప్రభు, నీ రక్తంలో మీ ప్రాణం ఉంటుంది అయ్యా. మీ ప్రాణాన్ని మాకు ఇచ్చారు, మీ రక్తాన్ని మాకు ఇచ్చారు ప్రభు, మీ శరీరాన్ని మాకు ఇచ్చారు ప్రభు, మీ జీవితాన్ని మాకు ఇచ్చారు ప్రభు. మేము సమయాన్ని వదిలేకపోతున్నాము, మీరు క్షమించు ప్రభు. మా మనసుని వదిలేకపోతున్నాము, క్షమించండి అయ్యా ప్రభు. సజీవ యాగముగా మీ శరీరంలో ఆయనకు సమర్పించుకోవడానికి మీ వాక్యం సెలవిస్తుంది. కనీసం మా యొక్క సమయాన్ని సమర్పించలేకపోతున్నామయ్యా. 1 గంట మీకోసం వేయలేకపోతున్నాము, అయ్యా. రాత్రి కాల సమయంలో శనివారం తండ్రి అయ్యా తిరుగుబాటు కూడిక కాదండి, మధ్యలో ప్రార్థన ఏర్పాటు చేస్తే ఒక్క విశ్వాసి నీ సన్నిధిలోకి వచ్చేటట్టు లేదు ప్రభు. అయ్యా అయోగ్యంగా మేము మీ శరీరాన్ని భుజించకూడదు కదా ప్రభు. ఆయన శనివారం నది సన్నిధిలో దిద్దుబాటుగా ప్రభు ప్రార్థన జరుగుతుండగా మేము రాలేకపోయినా మమ్మల్ని క్షమించండి. ఇక నుండి ప్రభు నాయన మమ్మల్ని మేము సరి చేసుకోవడం గడిచిన వారం అంతా, గడిచిన నెలలో ప్రభు తండ్రి నాయన మా తల్లిన మరణం అంతా ప్రభు ఈ వాక్యం ద్వారా నీ సన్నిధిలో మా పాపాలు ఒప్పుకొని నాయన మమ్మల్ని మేము శుద్ధి చేసుకుని ప్రభు పరిశుద్ధముగా యోగ్యులుగా ప్రభు అర్హులముగా నీ శరీరాన్ని గురించడానికి ఆ మనస్సు మాకు దయచేయండి. ఇది వాక్యం అంతా అయ్యా ప్రభు సాధారణ ఎత్తుకొనిపోకుండా మా అందరి హృదయాలు మంచి నేలలో పడినట్టు మా అందరి హృదయాలు అన్ని విషయాలు తోడు సహాయం చేయండి. జరుగుతున్న ప్రార్థన బలారాధన కార్యక్రమం అంతా సహాయం చేయండి. మా అందరి హృదయాలు మీకు సమర్పించినట్టు ఏ సహాయం అందించిన ప్లీజ్ ప్రార్థించి